హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ వేపుడు వచ్చేసి అన్నంలోకి మనం పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ దొండకాయ ఫ్రైని తయారు చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఈవెన్గా వేగుతాయి. పల్లీలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ రెండింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వేపుడు కదండి, పోపు దినుసులు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు, అక్కడక్కడ తగులుతూ. పోపు దినుసులు బాగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 400 గ్రాముల దొండకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి. వీటితో పాటుగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ వేపుడు కోసం నేను ఇక్కడ దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేశానండి. ఇలాగే కట్ చేయాలి ఏమీ లేదు. చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్ చక్రాలు అయినా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను. ఇలా పసుపు, ఉప్పు ముందుగానే వేసి ఇలా వేయించడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి దొండకాయ ముక్కలు. ఈలోపు మనం పల్లీ కారం ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేశాను. అదేవిధంగా పల్లీలు ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాము. 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఇలాగా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా కాకుండా. అంతేనండి, మనకి ఇక్కడ పుట్నాలు, పల్లీలతో కారం రెడీ అయిపోయింది. ఈలోపు 10-12 నిమిషాలు అయిపోయిందండి. దొండకాయ ముక్కలు ఉడికాయో లేదో మూత తీసి చూద్దాము. దొండకాయ ముక్కలు చూడండి బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి పల్లీలు, పుట్నాలతో కారం ఉంది కదా, అదంతా కూడా ఇక్కడ వేసుకొని బాగా కలుపుకుందాము. స్పెషల్లీ ఈ పొడి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ వేపుడు అనేది. ఇలా కారం అంతా కూడా ఇలా ముక్కలకి పట్టించిన తర్వాత దీని మీద మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, లేకపోతే అడుగంటిపోతుంది. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇంకా చూడండి, డ్రైగా మనకి దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. అసలు డైరెక్ట్గా అన్నంలోకి కూడా ఈ దొండకాయ వేపుని కలుపుకొని తినేసేయచ్చు ఈ కారంతో. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన పద్ధతిలో దొండకాయ వేపుడు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.